తినేది మొగుడు సొమ్ము పాడేది మిన్నెన్ పాట అని పనేమో తెలంగాణలో పేరేమో ఏపీ పెట్టిరంటే నిరుద్యోగులు ఎన్ని తాగమని నీకు పేదోళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్లు పంపించడానికి టైం ఉంటుంది తప్పితే గిసొంటి వాటిని చూసుకోనికి ఏడ టైం ఉంటుంది. రాను రాను తెలంగాణను ఏపీ అని చంద్రగాన అని చంద్రప్రదేశ్ అని మార్చడం మాత్రంగా వచ్చి ఈ ప్రజాపాలనోళ్ళు కానీ ఇడిపోయి 12 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు ఎందుకు జీవోల మీద ఏపీ అని ప్రింట్ అయిందో. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తారీఖు దాటినాక కొత్త ఏడాది జనవరి 1వ తారీఖు నాడు పాత ఏడాది నంబరే వేస్తారు చాలా మంది. పాత వాటికి అలవాటై కొత్త వాటికి జల్దీ అలవాటు కారు చాలా మంది. కానీ రేవంత్ అన్న సర్కార్లా అంత రివర్స్ ఉన్నది కథ. పాత దాన్ని కూడా యాది మరుతున్నారు, కొత్త కొత్త అలవాట్లు వేసుకుంటున్నారు, వింత వింత పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ పేరుతోటి జీవోలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇక మరి ఏమనాలే. గ్రామ పంచాయత్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అని రాష్ట్రంలో ఉన్న సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఇలా చాలా మందికి ఈ నెల 8వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ కార్యాలు పెట్టింది సర్కారు. దాంట్లో జిల్లా కలెక్టర్లకించి ఊళ్ళల్లో ఉండే గ్రామ పంచాయతీల పనిచేస్తున్న అందరికీ పనపై చెప్పుకుంటా ఓ జీవో ఇచ్చింది తెలంగాణ సర్కారు. కానీ మీద ఏం రాసిరు ఒకసారి చూడుర్రి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసిరు. అవ్వ తెలుగు సినిమాకు బెంగాలీ రీమేక్ లెక్క తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవోలు ఏపీ పేరుతోటి బయటకు వచ్చాడు ఏంద్రా అయ్యా అని పారిశాన పని చేసిరు మనోళ్ళు. మరి ఓ పారి ఆ లెటర్ చూడుర్రి. దాంట్లో ట్రైనింగ్ జాగనేమో టీజీఐ ఆర్డీ కాడ అని రాసి ఉన్నది. సంతకం కూడా ఎవరు పెట్టిర్రు? ఏం దానకిషోర్ సారే పెట్టిండు. ఈయన ఎవరు? తెలంగాణ సర్కార్కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ. అంటే జీవో తెలంగాణదే కానీ పేరు ఏపీది. తినేది మొగుడు సొమ్ము పాడేది మిన్నెన్ పాట అని పనేమో తెలంగాణలో పేరేమో ఏపీ పెట్టిరంటే మరి ఆ టైప్ చేసిన వాళ్ళు ఏపీ వాళ్ళ లేకపోతే ఏపీ అంటే గంటగానం ప్రేమ ఉన్నోళ్ళ. నిన్న మొన్న విడిపోతారేమో సరైతే పాత అలవాట్ల పొరపాటు అని అనుకోవచ్చు. కానీ ఇడిపోయి 12 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు ఎందుకు జీవోల మీద ఏపీ అని ప్రింట్ అయిందో రేవంత్ అన్న సర్కార్లో పనిచేస్తున్న ఆఫీసర్లకే తెలియాలి. మరి 2014లో రాష్ట్ర విభజన టైంలో 2 రాష్ట్రాల పేరుతోటి 1-2 మలకలు కొన్ని సర్క్యులర్ బయటకు వచ్చినాయి. కానీ కార్ పార్టీ సర్కార్లో ఏ ఒక్కరోజు కూడా గిట్ల తెలంగాణ జీవోల మీద ఏపీ అని పేరే రాలేదు. మరి గప్పుడు కొత్తలో ఏపీ అని రానప్పుడు ఈ 12 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది ఏపీ అని అనేది అందరూ అడుగుతున్న ముచ్చట. మరి ఈ అందరికి ఇట్లా అడిగే వరకు ఎంబటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని పేరు మార్చి మళ్ళీ ఇడిచిరు. కానీ చేతులు గాళ్ళకి ఆకులు పట్టుకుంటే ఏం ఫాయిదా చెప్పుర్రి. ముందుగానే చూసుకోవాలి కదా. ఏమో కావాలనే చేసిరు కావచ్చు. ఈ నడమైతున్న ముచ్చట్లు చూస్తే గట్లే అనిపిస్తున్నది. మరి రాను రాను తెలంగాణను ఏపీ అని చంద్రగాన అని చంద్రప్రదేశ్ అని మార్చినా మాత్రం కావచ్చు ఈ ప్రజాపాలనలు అని అనబట్టిరు. గిసొంటి తప్పులు గమనిస్తున్న కొందరు తెలంగాణ వాదులు. అయినా గిసొంటి అవుతుంటే మరి సీఎం రేవంత్ అని తెలియదంటారా అని నేను డౌట్ అడిగితే ఆయన ఏమని అడిపన్నా, ఆయన కార్ పార్టీని కేసీఆర్ ను తిట్టనీకి నిరుద్యోగులు ఎన్ని తాగమనీకి పేదోళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్లు పంపించడానికి టైం ఉంటుంది తప్పితే గిసొంటి వాటిని చూసుకోనికి ఏడా టైం ఉంటుంది అని అన్నారు. మరి గది రేవంత్ అనకే తెలియాలి, మనకైతే తెలియదు. మరి దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.